తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన ఫార్ములా ఈ రేస్ కేసు క్లైమాక్స్ దశకు చేరుకుంటోంది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గవర్నర్కు ఏసీబీ సమర్పించిన నివేదికను అందజేయనుంది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే కేటీఆర్తో పాటు మరో నలుగురిపై ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. కేటీఆర్ ఇప్పటికే హైకోర్టులో ఏసీబీ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. కానీ అక్కడ పెద్దగా ఉపశమనం రాలేదు. కేవలం అరెస్టు చేయొద్దనే మధ్యంతర ఆదేశాలు మాత్రమే వచ్చాయి. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు కూడా సెప్టెంబర్ 2న ఆయన పిటిషన్ను కొట్టివేసి ఈ కేసులో విచారణ అవసరమని స్పష్టంగా తెలిపింది. దీంతో ఏసీబీ వేగంగా చర్యలు ప్రారంభించింది. ఏసీబీ దర్యాప్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో హెచ్ఎండిఏ ఖాతా నుంచి సుమారు 45 కోట్లు ఫార్ములా రేస్లో భాగంగా కంపెనీలకు బదిలీ అయినట్లు బయటపడింది. అదే సమయంలో ఆ కంపెనీల నుంచి సుమారు 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి చేరినట్లు ఏసీబీ అంచనా వేసింది. దీనిని క్విడ్ ప్రో కో డీల్ గా భావిస్తోంది. అలాగే ఫార్ములా రేసింగ్ అనుభవం లేని నెక్స్ట్ జెన్ అనే సంస్థ భాగస్వామిగా ఎందుకు ఎంపికైందన్నది కూడా ఏసీబీ ప్రశ్నించింది. మంత్రివర్గం ఆమోదం లేకుండా నిధులు బదిలీ చేయడం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలు అతిక్రమించడం వంటి అంశాలను నివేదికలో చేర్చింది. ప్రధాన నిందితులు A1 కేటీఆర్, A2 ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, నెక్స్ట్ జెన్ సీఈఓ కిరణ్ రావు, ఎఫ్ఈఓ కంపెనీల ప్రతినిధులు కూడా నిందితుల జాబితాలో ఉన్నారని సమాచారం. ఈ పరిణామాలన్నింటినీ బీఆర్ఎస్ నేతలు గమనిస్తూ వరుసగా వస్తున్న కేసులు పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవని ఆఫ్ ది రికార్డ్ గా వారు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.